అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకి మార్చి జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం వీడియోలో చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మనకి ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్లో కూడా అన్ని జిల్లాలు ట్రెజరీలకు సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారు. వారి ద్వారా కూడా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలంటే ఆ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. మనకి 3 రోజుల నుంచి ఈ సైట్ అనేది నెంబర్ చెక్ చేసే సైట్, మనకి స్టేటస్ చెక్ చేసే సైట్ అనేది పనిచేయడం లేదు. ఈరోజు కూడా ఇప్పుడు కూడా పనిచేయలేదు. అయితే మన వాట్సాప్ గ్రూపుల్లో కామెంట్ రూపంలో వచ్చినటువంటి ఈ విషయాల ఆధారంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ జీతాలు పెన్షన్లు జమ అయ్యాయనేది ఇక్కడ మనం చూద్దాం. ఇది బాపట్ల మండలం సంబంధించి శాలరీస్ క్రియేట్ అయ్యే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని ఇచ్చున్నారు. అలాగే శ్రీకాకుళం, అలాగే విజయవాడ మున్సిపాలిటీ సంబంధించి శాలరీస్ క్రియేట్ అయ్యేటట్లుగా మనకి తెలియజేస్తున్నారు గ్రూప్లో. అలాగే మనకి తిరుపతి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి జమ అయినట్లుగా తెలియజేశారు. అలాగే నెల్లూరు ఎన్సీసీ ఆఫీసు శాలరీస్ ఇది రోజు క్రియేట్ అయినట్టుగా తెలియజేశారు. అలాగే జ్యుడిషియల్ డిపార్ట్మెంటు తిరుపతి డిస్టిక్లో శాలరీస్ క్రియేట్ అయ్యాయని మనకి తెలియజేశారు. అలాగే చూసినట్లయితే అనకాపల్లి ఎస్బీఐ ఫ్యామిలీ పెన్షన్ అనేది జస్ట్ క్రియేట్ అయింది. అలాగే నెల్లూరు ఫ్యామిలీ పెన్షన్ అనేది క్రియేట్ అయింది అని చెప్పి మనకి తెలియజేస్తున్నారు. అలాగే చిత్తూరు ఫ్యామిలీ పెన్షన్ క్రియేట్ చేస్తున్నామని మనకి ఇక్కడ తెలియజేశారు. ఈ విధంగా ఉద్యోగులు పెన్షన్స్కి జీతాలు పెన్షన్ అనేవి ఈరోజు చాలా వరకు ఒక 30 నుంచి 40% వరకు జమ కావడం జరిగింది. గుంటూరు అర్బన్ ఎస్పీ తర్వాత ఎస్బీఐ క్రియేట్ అయింది. అలాగే ఏలూరు పెన్షన్ కూడా క్రియేట్ అయింది. అలాగే టీపీ గూడెం, అలాగే నందికొట్కూరు సంబంధించి పెన్షన్ క్రియేట్ అయినట్టుగా మనకి తెలియజేస్తున్నారు. అలాగే చీరాల సర్వీస్ పెన్షన్ అనేది క్రియేట్ అయింది. ఈ విధంగా దాదాపుగా మనకి పెన్షన్స్ అయితే దాదాపుగా 40 నుంచి 50% వరకు జమ అయినట్లుగా తెలుస్తుంది. జీతాలు మాత్రం మనకి ఒక 20 నుంచి 30% మాత్రమే జమ అయినట్లుగా తెలుస్తుంది. చిత్తూరు ఫ్యామిలీ పెన్షన్ క్రియేట్ అయిందని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఈ విధంగా చూసినట్లయితే మనకి దాదాపుగా ఇది నర్సీపట్నం సంబంధించి పెన్షన్ అనేది క్రియేట్ కావడం జరిగింది. ఈ విధంగా దాదాపు మనకి ఒక 50% వరకు 40 నుంచి 50% వరకు పెన్షన్లు అయితే ఈరోజు జమ కావడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా పెన్షన్స్ మొదటి రోజు వేయడం అనేది ఈరోజు మనం ఈ విధంగా ఈ మధ్య కాలంలో కొత్తగా చూడవచ్చు. ఇది పొద్దుటూరు పెన్షన్స్ క్రియేట్ అయింది. అలాగే కొత్త వలస సంబంధించి విజయనగరంలో క్రియేట్ అయినట్టుగా తెలియజేశారు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ నంద్యాల ట్రెజరీ పరిధిలో పెన్షన్ క్రియేట్ అయింది. ఈ విధంగా చాలా చోట్ల మనకి జీతాలు పెన్షన్ అనేది జమ అనేది ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు సాయంత్రానికి దాదాపుగా పెన్షనర్స్కి ఒక 40 నుంచి 50% వరకు, అలాగే ఉద్యోగులకు కూడా ఒక 30 నుంచి 40% వరకు జమ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనకి బుచ్చిరెడ్డిపాలెంలో పెన్షన్ క్రియేట్ అయింది. విజయవాడ ఫ్యామిలీ పెన్షన్ క్రియేట్ అయింది. తర్వాత వీడియోలో ఇంకా ఎక్కడెక్కడ జీతాలు పెన్షన్లు జమ అయ్యాయని సమాచారం తెలియజేస్తూ తర్వాత వీడియో చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా ఎక్కడెక్కడ క్రియేట్ అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో చూసాం. తర్వాత వీడియోలో వివరంగా తర్వాత ఇంకా మరికొన్ని ప్రదేశాల్లో ఎక్కడెక్కడ జమ అయ్యిందనే సమాచారం తెలుసుకొని తర్వాత వీడియో చేయడం జరుగుతుంది.